తీవ్రవాదాన్ని పెంచి పోషించిన పాకిస్తాన్కు ఆ బాధ ఏంటో ఇప్పుడు తెలిసి వస్తుంది. పాకిస్తాన్ ఇప్పుడు తీవ్ర ఉగ్రముప్పును ఎదుర్కొంటుంది. పాకిస్తాన్లో పోలీసులపై ఉగ్రవాదులు తిరగబడ్డారు. పోలీసులపై ఆత్మాహుతికి దాడి పాల్పడ్డారు టెర్రరిస్టులు. ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్లోని పోలీస్ ట్రైనింగ్ సెంటర్పై ఆత్మాహుతి దాడి జరిగింది. పేలుడు పదార్థాలతో ట్రక్కును తీసుకొచ్చి ట్రైనింగ్ సెంటర్ను టెర్రరిస్టులు ఢీకొట్టారు. దీంతో ఒక్కసారిగా భారీగా పేలుడు సంభవించింది. 7 పాక్ పోలీసులు అక్కడిక్కడే మృతి చెందారు. మరో 13 మందికి తీవ్ర గాయాలయ్యాయి. తర్వాత పాకిస్తాన్ పోలీస్ డ్రెస్లో ట్రైనింగ్ సెంటర్లోకి ఉగ్రవాదులు చొచ్చుకెళ్లారు. పోలీసులపై కాల్పుల వర్షం కురిపించారు. ఉగ్రవాదుల కాల్పులను పాకిస్తాన్ బలగాలు కూడా తిప్పికొట్టాయి. కాల్పుల్లో 6 ఉగ్రవాదులు మృతి చెందినట్టుగా తెలుస్తోంది. దాడి సమయంలో పోలీస్ ట్రైనింగ్ సెంటర్లోనే 200 మంది ఉన్నట్టుగా తెలుస్తోంది. 2 రోజులుగా పాకిస్తాన్లో ఉద్రిక్త పరిస్థితులు కనబడతా ఉన్నాయి. వరుస ఘటనలతో ఒకసారిగా పాకిస్తాన్ అంతా కూడా అల్లకల్లోలంగా మారింది. ఓవైపు గాజా శాంతి ప్రణాళికను వ్యతిరేకిస్తూ పాకిస్తాన్లో అల్లర్లు కొనసాగుతుంటే, మరోవైపు తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్ నుంచి పూర్తి స్థాయిలో ఒత్తిడి పెంచుతోంది. మరోవైపు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ వైపు నుంచి బలూచ్ లిబరేషన్ ఫైటర్స్ పాకిస్తాన్కు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. మరోవైపు పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్పై కూడా అటు ఎయిర్ స్ట్రైక్స్ చేసింది. ఈ నేపథ్యంలోనే ఆఫ్ఘనిస్తాన్ నుంచి కూడా హెచ్చరికలు జారీ అవుతున్న నేపథ్యం. దీంతో మరొకసారి తాలిబన్ల వైపు నుంచి భారీ స్థాయిలో ఉగ్రముప్పును ఎదుర్కొంటుంది పాకిస్తాన్. బలూచిస్తాన్ తిరుగుబాటుదారులు ఆఫ్ఘనిస్తాన్ నుంచి ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా పాకిస్తాన్ పోలీస్ ట్రైనింగ్ సెంటర్పై ఈ ఆత్మాహుతి దాడి జరిగింది. ఇందులో 7 పోలీసులు 6 ఉగ్రవాదులు హతమయ్యారు. శుక్రవారం రాత్రి ఉగ్రవాదులు పేలుడు పదార్థాలు నింపిన ట్రక్కును వాయువ్య పాకిస్తాన్లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్లోని పోలీస్ ట్రైనింగ్ సెంటర్ ప్రధాన గేటును ఢీకొట్టింది. పేలుడు జరిగిన వెంటనే యూనిఫామ్ ధరించిన ఉగ్రవాదులు అక్కడి ఆవరణలోకి చొరబడి కాల్పులకు తెగబడ్డారు. ఎదురు కాల్పులలో 7 ఉగ్రవాదులు హతమయ్యారని, అలాగే 6 పోలీసులు కూడా చనిపోయినట్టుగా పాకిస్తాన్ అధికారులు చెప్తున్నారు. 13 మంది పోలీసులు గాయపడ్డట్టుగా తెలుస్తోంది. శిక్షణార్థులు సిబ్బందిని సురక్షితంగా వేరువేరు ప్రాంతాలకు తరలించినట్టుగా తెలుస్తోంది. ఈ ఆపరేషన్లో ఎన్ఎస్జీ కమాండోలు, అల్ బుర్క్ ఫోర్స్, ఎలైట్ ఫోర్స్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. 5 గంటల పాటు జరిగిన ఆపరేషన్లో ఇక చాలామంది తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ టెర్రరిస్టులను ఎలిమినేట్ చేసినట్టుగా పాకిస్తాన్ చెప్పుకుంటుంది. మొత్తం మీద ఈ ఘటనతో ఒక్కసారిగా పాకిస్తాన్ వ్యాప్తంగా మరొకసారి ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్లోని ఓ పోలీస్ ట్రైనింగ్ సెంటర్లో జరిగిన ఈ ఆత్మాహుతి దాడికి సంబంధించిన దృశ్యాలు మనం చూద్దాం. نور موتر د نور نشه ودل لګیدل ان شاء الله پټرول پیدا شوی نور کارو ما شاء الله ذات کاشخه لګ رنج سیټ کا بسم الله الرحمن الرحیم رنج الله اکبر ذات کاشخه لګ رنج سیټ کا بسم الله الرحمن الرحیم رنج الله اکبر ذات کاشخه لګ رنج سیټ کا بسم الله الرحمن الرحیم رنج الله اکبر ذات کاشخه لګ رنج سیټ کا بسم الله الرحمن الرحیم رنج الله اکبر ذات کاشخه لګ رنج سیټ کا بسم الله الرحمن از به همش ان شاء الله مشکل شنه هذا طرف تدع کوټو موټو برزول یک برګریو برګری راځي ما شاء الله الله اکبر ما شاء الله مبارکي مبارک امیر صاحب مبارکي والي نور موټر د نور نشه ودل لګیدل ان شاء الله پټرول پیدا شوی نور کارو از به همش ان شاء الله مشکل شنه ما شاء الله هذا طرف تدع کوټو موټو دا برزول یک برګریو برګری راځي ما شاء الله الله اکبر ما شاء الله مبارکي పాకిస్తాన్లోని డేరా ఇస్మాయిల్ ఖాన్ జిల్లా ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది. రట్టా కులాచి పోలీస్ శిక్షణ పాఠశాలపై ఉగ్రవాదులు శుక్రవారం రాత్రి ఆత్మాహుతికి దాడికి పాల్పడ్డారు. పేలుడు పదార్థాలు నిండిన ట్రక్కు శిక్షణ పాఠశాల ప్రధాన ద్వారాన్ని ఢీకొట్టింది. ఈ దాడిలో 7 భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. దానికి ప్రతీకారంగా పోలీసులు కూడా కాల్పులు జరిపారు.
ఈ ప్రతీకార కాల్పుల్లో తొలుత 3 టెర్రరిస్టులు హతమయ్యారు. ఆ ప్రాంతంలో మరికొంతమంది ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న సమాచారంతో దాదాపు 5 గంటల పాటు భద్రతా సిబ్బంది ఆపరేషన్ చేపట్టింది. మరొక ఉగ్రవాదులు మరణించారు. ఈ ఘటనలో మొత్తం 13 మంది పోలీసులు గాయపడ్డట్టుగా తెలుస్తోంది. వారినందరినీ కూడా స్థానిక ఆసుపత్రులకు తరలించినట్టుగా సమాచారం. మొత్తం మీద పాకిస్తాన్లో ఉగ్రమూకలు మరొకసారి రెచ్చిపోయాయి. ఆత్మాహుతి దాడి నేపథ్యంలో అటు 7 పోలీసులు 6 ఉగ్రవాదులు హతమైనట్టుగా తెలుస్తోంది. ఇక ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం వాయువ్య పాకిస్తాన్లోని ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రావిన్స్ అంతా కూడా అట్టుడుకుతున్న పరిస్థితి. ఇప్పటికే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో కూడా మరోవైపు తెహ్రీక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. అలాగే మరోవైపు బలూచిస్తాన్లో అక్కడ లిబరేషన్ ఆర్మీ ఫైటర్స్ కూడా పాకిస్తాన్ ఆర్మీని కంటి మీద కొనుక్కు లేకుండా చేస్తున్నారు. పాకిస్తాన్ ఆర్మీ వెళ్తే తన్ని తరుముతున్నారు. పాకిస్తాన్ ఆర్మీ దగ్గర పాక్ రేంజర్ల దగ్గర ఆయుధాలు లాక్కొని వాళ్ళను తిరిగి వారి వాహనాల్లో పాకిస్తాన్లోని పంజాబ్ సింధు ప్రావిన్స్లకు కాళ్ళు చేతులు కట్టేసి అదే వాహనాల్లో పంపిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలోనే ఒక్కసారిగా పాకిస్తాన్లో అక్కడి ప్రభుత్వం తలలు పట్టుకుంటుంది. BLAను ఎలా అణిచివేయాలనే ఉద్దేశంతో పాకిస్తాన్ ప్రభుత్వం అనేక ఆలోచనలు చేస్తుంది. ఈ నేపథ్యంలో వరుసగా ఇటు ఖైబర్ పఖ్తూన్ఖ్వా అంటే వాయువ్య పాకిస్తాన్ నుంచి వస్తున్నటువంటి తాలిబాన్ ముప్పును ఎదుర్కొనేందుకు సన్నాహాలు చేస్తున్న నేపథ్యంలోనే మరోవైపు తాజా ఘటనలు పాకిస్తాన్ ప్రభుత్వానికి నిద్ర లేకుండా చేస్తున్నాయి. ఇప్పటికే కాబూల్పై అటాక్ చేశారు. కాబూల్తో పాటు కాబూల్ పరిసర ప్రాంతాల్లో చేసిన అటాక్లో TTP చీఫ్ కమాండర్ను హతమార్చినట్లుగా పాకిస్తాన్ కొన్ని మీడియా సంస్థలు చెప్తున్నాయి. అయితే ఇప్పటి వరకు పాకిస్తాన్ దాడి చేసినట్టు కానీ దాడి చేయనట్టు కానీ ఎలాంటి ప్రకటన అయితే చేయలేదు. బట్ ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం మాత్రం తీవ్ర స్థాయిలో హెచ్చరికలు జారీ చేస్తుంది. ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగ మంత్రి ఇప్పటికే భారత్లో పర్యటిస్తున్నారు. పాకిస్తాన్కు తగిన బుద్ధి చెప్తామంటూ హెచ్చరిస్తున్న పరిస్థితి. పాకిస్తాన్లో ఇంచు భూమి కూడా ఆఫ్ఘనిస్తాన్ ఇంచు భూమి కూడా పాకిస్తాన్కు వదిలేది లేదంటూ ఆయన చెప్తున్న పరిస్థితి. ప్రధానంగా ఇది డ్యూరాండ్ లైన్ విషయంలో పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య గత కొద్ది సంవత్సరాలుగా కొనసాగుతున్న గొడవ ఇది. పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులో బ్రిటిష్ వాళ్ళు ఏర్పాటు చేసిన డ్యూరాండ్ లైన్ దాదాపు 2500 కిలోమీటర్ల పైగానే ఉంటుంది. ఆ డ్యూరాండ్ రేఖ ప్రాంతంలో సరిహద్దు గొడవలు జరుగుతున్నాయి. ఆఫ్ఘనిస్తాన్ అక్కడ చెక్ పోస్టులు ఏర్పాటు చేయడంతో పాకిస్తాన్కు కంటగింపుగా మారింది. దీంతో పాకిస్తాన్ సైన్యం ఆఫ్ఘనిస్తాన్ సైన్యంతో ఎప్పటికీ పోరాటాలు చేస్తూనే ఉంటుంది. తరచుగా మన జమ్మూ కాశ్మీర్ పాకిస్తాన్ బార్డర్లో ఏ రకంగా LOC వెంట కాల్పులు జరుగుతూ ఉంటాయో చెక్ పోస్టుల దగ్గర అలాంటి తరహా ఘటనలే తరచూ అక్కడ జరుగుతూ ఉంటాయి. కానీ ఇప్పుడు ఆ ఘటనలు తీవ్రంగా ముదిరి పాకాన పడుతున్నాయి. అలాగే తెహ్రీక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్ ముఖ్యంగా పాకిస్తాన్లోని ఖైబర్ పఖ్తూన్ఖ్వా రాష్ట్రమైనటువంటి ఆ ప్రాంతంలో తాలిబాన్ల అండతో వీళ్ళు రెచ్చిపోతున్నారంటూ పాకిస్తాన్ ఎప్పటి నుంచో ఆరోపిస్తుంది. తాలిబాన్లు వాళ్లకు ఆశ్రయం కల్పిస్తున్నారు. తాలిబాన్ల గడ్డ నుంచి ఆఫ్ఘన్ నుంచి తమపై దాడికి దిగుతున్నట్టుగా పాకిస్తాన్ ఆరోపిస్తుంది. అయితే ఇప్పుడు ఆ టీటీపీ ఉగ్రవాదులను ఎలిమినేట్ చేస్తామంటూ పాకిస్తాన్ ఎయిర్ స్ట్రైక్ చేస్తుంది. ఏకంగా ఆఫ్ఘనిస్తాన్ భూభాగం నుంచి ఈ దాడులు చేసడంతో ఒక్కసారిగా పరిస్థితులు అయితే చేదాటిపోతున్న పరిస్థితి. వాస్తవానికి 2 దేశాల మధ్య యుద్ధం కూడా జరిగే అవకాశాలు ఉన్నట్టుగా కూడా ఇటీవలి కాలంలో వార్తలు వస్తున్నాయి. అదే కనుక జరిగితే మళ్ళీ ఈ 2 దేశాల మధ్య వివాదం కాస్త ముదిరి పాకాన పడి యుద్ధం జరిగే అవకాశాలు కూడా లేకపోలేదనే వార్తలు కూడా వస్తున్నాయి. మొత్తం మీద పాకిస్తాన్లో ఇప్పుడు ఉగ్రముప్పు ఉంది అని మనం ఇప్పుడు చెప్తున్నాం. కానీ ఇదే ఉగ్రముప్పుతో భారత్ని ముప్పు తిప్పలు పెడుతున్న పాకిస్తాన్కి ఇప్పుడు ఆ రుచి ఏంటో తెలుస్తుంది. అమాయక కాశ్మీరీలను పొట్టన పెట్టుకున్నప్పుడు, అమాయక భారత పౌరులపై ఆత్మాహుతి దాడులు చేసినప్పుడు, పుల్వామా కావచ్చు, పహల్గామ్ కావచ్చు, ఇలాంటి దాడులు చేసినప్పుడు పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో టెర్రర్ లాంచ్ ప్యాడ్లను సిద్ధం చేసి భారత్పై వాళ్ళందరినీ కూడా ఉసిగొల్పి అమాయక భారత జవాన్లని అమాయక పౌరుల్ని పొట్టన పెట్టుకున్నప్పుడు పాకిస్తాన్ సైన్యానికి కానీ పాకిస్తాన్ ISIకి కానీ పాకిస్తాన్ తీవ్రవాదులకు కానీ ఆ బాధ ఏంటో తెలియదు. కానీ ఇప్పుడు పాకిస్తాన్ సైన్యానికి పాకిస్తాన్ ప్రజలకు ఆ పాకిస్తాన్ పాలకులకు ఆ బాధ ఏంటో తెలిసి వస్తుంది. పాకిస్తాన్లో జరుగుతున్న వరుస ఘటనలతో ఒకసారిగా తీవ్రవాదాన్ని పెంచి పోషించిన వాళ్ళకి ఇప్పుడు తీవ్రవాదం రుచి ఏంటో తీవ్రవాదం బాధ ఏంటో తెలుస్తుంది. చూడండి, సరిగ్గా పహల్గామ్ తరహా ఘటన ఇది. పహల్గామ్లో ఏ రకంగా మన ఆర్మీ జవాన్ల తరహాలో డ్రెస్సులు వేసుకొని వచ్చి మతం అడిగి మరీ కాల్చి చంపారే, ఇప్పుడు అలాంటి ఘటనే ఏకంగా పాకిస్తాన్
రేంజర్లు పాకిస్తాన్ పోలీసుల తరహా డ్రెస్ వేసుకొని వచ్చి ఒక వాహనంతో అక్కడి పోలీస్ ట్రైనింగ్ సెంటర్ను ఢీకొట్టి పూర్తిగా అక్కడ ప్రాంతంలో పేలుళ్లు జరిపి తిరిగి వాళ్ళపై కాల్పులు జరిపిన ఘటన ఇప్పుడు పాకిస్తాన్లో సంచలనం రేపుతుంది. ఏదేమైనా పాకిస్తాన్లో టెర్రరిస్టులు ముప్పు తిప్పలు పెడుతున్నారు. పాకిస్తాన్ ప్రభుత్వాన్ని కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న పరిస్థితి కనబడుతోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం పాకిస్తాన్లో వరుసగా జరుగుతున్నటువంటి ఈ పరిణామాలతో ఒకసారిగా అక్కడి పాలకులు బెంబేలెత్తిపోతున్న పరిస్థితి కనబడుతోంది. పరిస్థితిని ఎదుర్కొనేందుకు అదనపు పోలీస్ బలగాలు, ఆర్మీ దళాలు అయితే ప్రస్తుతం సంఘటనా స్థలానికి చేరుకుంటున్నట్టుగా తెలుస్తోంది. పాకిస్తాన్లో జరుగుతున్నటువంటి ఈ సంఘటనలతో ఒక్కసారిగా అక్కడి ఆర్మీ పాలకులైతే తలలు పట్టుకుంటున్న పరిస్థితి కనబడుతోంది. ఓవైపు పాకిస్తాన్లో అటు ఇజ్రాయెల్కు మద్దతిస్తున్న నేపథ్యంలో అమెరికాకు సపోర్ట్ చేస్తూ పాకిస్తాన్ తీసుకున్న నిర్ణయంతో స్థానికంగా లాహోర్ అలాగే ఇస్లామాబాద్ ఈ ప్రాంతాల్లో భారీగా గొడవలు జరుగుతున్నాయి. ఇప్పటికీ అక్కడ 12 మంది చనిపోయారు కాల్పుల్లో. అక్కడ కూడా ఇంటర్నెట్, టెలికమ్యూనికేషన్ వ్యవస్థలు పూర్తిగా దిగ్బంధం చేసిన పరిస్థితి, అక్కడ పూర్తిగా నిలిపేసిన పరిస్థితి. ఓవైపు అంతర్గత కలహాలు, ఓవైపు బలూచిస్తాన్, ఓవైపు ఆఫ్ఘనిస్తాన్, ఓవైపు పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో కూడా టెర్రర్లు. మొత్తం మీద టెర్రరిస్టులు పాకిస్తాన్ని ఇప్పుడు ముప్పు తిప్పలు పెడుతున్నారు. ఇప్పుడు తెలిసి వస్తుంది పాకిస్తాన్కి ఆ బాధ ఏంటో, ఎప్పుడు తెలిసి వస్తుంది పాకిస్తాన్కి తీవ్రవాదం రుచి ఏంటో. మొత్తం మీద పాకిస్తాన్ అల్లకల్లోలంగా మారుతుంది. అరే పాకిస్తాన్లో ఆర్థిక పరిస్థితి బాగాలేదు, పాకిస్తాన్లో వరదలు, పాకిస్తాన్లో అల్లర్లు, పాకిస్తాన్లో ప్రజలు సంతోషంగా లేరు, పాకిస్తాన్లో అన్ని విధాల ప్రజలు ఒక రకంగా చెప్పాలంటే బక్క చిక్కిపోతున్నారు. పాకిస్తాన్లో ఆర్థికంగా అస్సలు బాగాలేదు, అతలకుతలమవుతున్న ఈ సందర్భంలో పాకిస్తాన్ పాలకులు, ప్రభుత్వం అభివృద్ధిపై దృష్టి పెట్టాల్సిన పోయి IMF నుంచి తీసుకొచ్చిన నిధుల్ని తిరిగి ఆర్మీకో లేదంటే టెర్రరిస్టులకో సమకూరుస్తున్న పరిస్థితి. ఇప్పటికి కూడా ఇంత జరుగుతున్న బలూచిస్తాన్లో మరొక గ్రూప్ను ఏర్పాటు చేశారు. ISI అక్కడి లోకల్ గ్రూప్స్ కలిపి అక్కడ ఇంకో టెర్రర్ గ్రూప్ను లాంచ్ చేశారు. అంతేకాదు ఇక్కడ జైషే మహమ్మద్ అలాగే ఇతర సంస్థల హెడ్ క్వార్టర్స్, మనం దాదాపు 9 సంస్థల హెడ్ క్వార్టర్స్ని పూర్తిగా డెస్ట్రాయ్ చేశాము. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి బహవల్పూర్ కావచ్చు, మురిద్కే కావచ్చు, ఈ ప్రాంతాల్లో ఇంకా చాలా ప్రాంతాల్లో, ముజఫరాబాద్ కావచ్చు, దాదాపు 9 టెర్రర్ లాంచ్ ప్యాడ్లను మనం విధ్వంసం చేశాం. ఇక్కడ పాకిస్తాన్ టెర్రరిస్టు సోదరి కూడా మళ్ళీ కొత్త ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసి భారత్పై దండయాత్ర మొదలుపెడుతున్నారు. మీ దేశంలోనే సరిగ్గా లేదు, ఇతర దేశాలపైకి దండెత్తున్న పరిస్థితి. మొత్తం మీద పాకిస్తాన్ చేసినటువంటి ఈ పాకిస్తాన్లో జరుగుతున్న అంతర్గత పరిణామాలు, ఆ దేశంలో చోటు చేసుకున్నటువంటి టెర్రర్ అటాక్లతో ఇప్పటికీ అక్కడ పూర్తిగా ఊపిరి సలపని పరిస్థితి అయినప్పటికీ కూడా పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని నమ్ముకుంది, పాకిస్తాన్ ఉగ్రవాదుల్ని పెంచి పోషిస్తుంది. కానీ తాజాగా జరుగుతున్న పరిణామాలతో ఒకసారిగా పాకిస్తాన్లో పాలకులు అయితే తలలు పట్టుకుంటున్నారు. ఏం జరుగుతుందో చూడాలి. ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు చోటు చేసుకుంటున్న వేళ భారత్ కూడా ఈ పరిస్థితులన్నీ కూడా నిశ్చితంగా గమనిస్తోంది. अल्लाहु अकबर जा तकड़ा शखा लग रेंज सीट का बिस्मिल्लाहिर्रहमानिर्रहीम अल्लाहु अकबर जा तकड़ा शखा लग रेंज सीट का बिस्मिल्लाहिर्रहमानिर्रहीम अल्लाहु अकबर जा तकड़ा शखा लग रेंज सीट का बिस्मिल्लाहिर्रहमानिर्रहीम अल्लाहु अकबर मुबारक है, मुबारक kami sama barakinho. Vamos. Half an hour, muchar da murna shawad.